థర్డ్ ఎయిర్ డ్రాప్ నేమ్ వచ్చేసరికి బ్లమ్ ఎయిర్ డ్రాప్ అనమాట. ఈ యొక్క బ్లమ్ ఎయిర్ డ్రాప్లో చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, అవి కంప్లీట్ చేసి బ్లమ్ పాయింట్స్ అయితే మీరు ఎయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే టోకెన్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని పాయింట్స్ అయితే ఎయిన్ చేస్తారో వాటిని ఆ బ్లమ్ టోకెన్స్గా కన్వర్ట్ చేసి బ్యాంక్ అకౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. సింపుల్గా వీటికి సంబంధించిన లింక్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే చున్నీకి మనకి డైలీ చెకింగ్ చేయమంటారు. ఇక్కడ మనకి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఓకే చిన్నకి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనం ఏ విధంగా ఈ యొక్క బ్లమ్ పాయింట్స్ని ఏం చేసుకోవాలని చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా వినండి. అండ్ ఇక్కడ మనకి సో స్టార్ట్ ఫార్మింగ్ అని చెప్పి కనపడుతుంది కదా. సో అందరూ ఈ యొక్క ఆప్షన్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఎవ్రీ 8 అవర్స్కి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా టోకెన్స్ అనేవి జనరేట్ అయితే అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మనకి 8 అవర్స్కి ఎన్ని టోకెన్స్ అయితే ఇక్కడ వచ్చాయో అన్ని టోకెన్స్ ఇక్కడ మనకి పైన వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఈ యొక్క బ్లమ్ ఎయిర్ డ్రాప్ ఏంటంటే టోటల్గా మీరు 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే సో జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 4 రకాలుగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకటి ఇక్కడ మైనింగ్ చేసి ఇక్కడ బ్లమ్ పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. రెండోది వచ్చేసరికి గేమ్ ప్లే చేసి ఏం చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి టాస్క్లు అని చెప్పి కనపడుతుంది కదా. ఈ యొక్క టాస్క్లు కంప్లీట్ చేసి మీరు ఈ యొక్క బ్లమ్ పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేసి కూడా బ్లమ్ పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఇక్కడ ఈ విధంగా సో స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్లమ్ పాయింట్స్ అయితే ఏం చేసుకోండి. అండ్ సెకండ్ వన్ ఉంది కదా. సో గేమ్ అనేది ఏ విధంగా ప్లే చేయాలని చెప్తాను. ఇక్కడ మనకి ప్లే అని బటన్ అయితే కనబడుతుంది కదా. ఈ యొక్క ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి పైన గ్రీన్ కలర్లో పడుతున్నాయి కదా. సో గ్రీన్ కలర్లో పడుతున్న వాటిని మాత్రమే క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ మనకి పక్కన బాంబ్స్ కూడా ఉంటే అవి క్లిక్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకవేళ బాంబ్ మీద క్లిక్ చేసినట్టు ఏమవుతుందంటే మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి పోతాయి అనమాట. అంటే ఇప్పుడు మీరు అంటే ఏం చేసిన పాయింట్స్ అన్నీ కూడా పోతాయి. సో బాంబ్ మీద క్లిక్ చేయకుండా గ్రీన్ కలర్లో ఉన్న వాటి మీద మాత్రం మీరు క్లిక్ చేసి ఈ విధంగా పాయింట్స్ అయితే ఏం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి పైన మనకి సెకండ్స్ రన్ అవుతుంది కదా. ఈ సెకండ్స్ లోపల మీరు పాయింట్స్ అయితే ఏం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మంచు సింబల్ అయితే కనపడుతుంది కదా. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆగుతుంది అనమాట. ఒక 1 or 2 seconds వరకు ఈ విధంగా ఆగుతుంది. మీరు క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మీరు పాయింట్స్ అయితే ఏం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో మనకి బాంబు పడుతుంది కదా. సో వాటి మీద క్లిక్ చేయకండి. సో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏం చేసుకున్న దాంట్లో అంటే 100 పాయింట్స్ అయితే కట్ అవుతాయి అనమాట. సో అందుకోసం నేను చెప్తాను మంచు సింబల్ మాత్రమే క్లిక్ చేయండి. అండ్ అలాగే గ్రీన్ సింబల్ మీద మాత్రమే క్లిక్ చేసి ఈ విధంగా బ్లమ్ పాయింట్స్ అయితే ఏం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను టోటల్గా 64 బ్లమ్ పాయింట్స్ అయితే నేను ఎండ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టోటల్గా మనకి 3 passes అయితే ఉంటాయి అనమాట. సో డైలీ. ఓకేనా. సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 అయితే యూజ్ చేశాను. ఇంకొకటి అయితే నా దగ్గర పాస్ అవుతుంది. వాటిని కూడా గేమ్ ప్లే చేసి పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి ఇక్కడ నాకు టోటల్ వాలెట్లో అయితే యాడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నా దగ్గర ఇంకో గేమ్ ప్లే అంటే పాస్ ఉంది కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారంటే ప్లే బటన్ మీద క్లిక్ చేసి నేను మళ్ళీ గేమ్ అనేది ప్లే చేస్తున్నాను ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడ 30 seconds అయితే ఉంది కదా. ఈ 30 secondsలో మనకి ఈ విధంగా ఇక్కడ పాయింట్స్ అయితే ఏం చేసుకోండి. ఓకే. ఈ గ్రీన్ సింబల్ మీద క్లిక్ చేసి మనకి ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట ఈ విధంగా. ఓకేనా. అండ్ ఈ యొక్క మంచు సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఆగుతుంది. అండ్ ఈ విధంగా మీరు పాయింట్స్ అయితే ఈజీగా ఎక్కువ ఎండ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా గేమ్ ప్లే చేసి అనేది. ఓకేనా. అండ్ ఈ విధంగా మీరు గేమ్ అనేది ప్లే చేయండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు బాంబ్ మీద క్లిక్ చేయకండి. ఓకేనా. అండ్ అలాగే చూడండి నేను గేమ్ మీద ప్లే చేస్తున్నాను. సో ప్లే చేసిన తర్వాత ఇక్కడ ఇంకా మనకి 60 seconds అయితే ఉంది కదా. ఇంకా 10 seconds అయితే ఉంది. ఈ 10 secondsలో ఇక్కడ నేను ఎన్ని పాయింట్స్ ఎండ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఓకేనా. అండ్ అలాగే చూడండి నాకు సో టైం అయితే అయిపోయింది. సో టైం అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నేను టోటల్గా 100+ టోకెన్స్ అయితే నేను ఎండ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే. సింపుల్గా ఇక్కడ నేను కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు టోటల్గా వాలెట్లో అనేది రీస్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సింపుల్గా ఒక పేజ్ జస్ట్ రీఫ్రెష్ చేయండి సరిపోతుంది. అండ్ ఈ విధంగా మనకి టోటల్ వాలెట్లో అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ మనకి సెకండ్ స్టెప్ అయితే అయిపోయింది కదా. సో థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి కింద టాస్క్లు అని చెప్పి కనపడుతుంది. ఈ యొక్క టాస్క్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తుంటే మీరు ఇక్కడ వాటిని ఫాలో అవ్వమని చెప్తారు. ఎటువంటి ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. సో ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ మీరేం చేస్తారు మనకి స్టార్ట్ బటన్ అనేది కనబడుతుంది కదా. ఓకేనా. సింప్లీకి మీరు జస్ట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేసింది ఈ విధంగా. జస్ట్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో 1 minute చూడండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. క్లెయిమ్ చేసేయండి. అర్థమైంది కదా. ఇక్కడ క్లెయిమ్ అయితే అయిపోయింది. నాకు 90 బ్లమ్ పాయింట్స్ అనేది రిసీవ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఎటువంటి ట్విట్టర్ టాస్క్లు ఎటువంటివి కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ రండి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ రండి. ఓకేనా. ఈ విధంగా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్ రావడం వల్ల ఏమవుతుందంటే సో మన ఫ్రెండ్స్కి చిన్న ఈ విధంగా మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ మనకి ఇక్కడ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఎటువంటివి కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎటువంటి వాటిలో మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తే సరిపోతుంది. మనకి పాయింట్స్ అనేవి సో క్లెయిమ్ అవుతాయి అనమాట. సింపుల్ ఈ విధంగా మీరు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేస్తే సో పాయింట్స్ క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలాగే రిమైనింగ్ ఉన్న టాస్క్లు ఉన్నాయి కదా ఇవి కూడా. సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ రండి.
అండ్ ఈ విధంగా మీరు పాయింట్స్ అయితే ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ ఈ విధంగా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తే ఈ విధంగా మనకి టాస్క్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు ప్రాసెస్ అయితే చేయండి. అండ్ ఈ విధంగా మీకు క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. సో క్లెయిమ్ చేసి మీరు పాయింట్స్ అయితే ఏం చేసుకోండి. సో టోటల్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా టాస్క్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లెయిమ్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ క్లెయిమ్ చేసి మీకు ఎక్కువ పాయింట్స్ అయితే సో రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి నాకు ఇక్కడ 923 పాయింట్స్ అయితే ఇక్కడ నాకు రిసీవ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకో విషయం వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అనేది రిఫర్ చేయండి. అండ్ వాళ్ళు ఏం చేసిన దాంట్లో కూడా మీకు పాయింట్స్ అయితే మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఎవరిని మిస్ చేయకండి, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేసి వాళ్ళని కూడా ఈ విధంగా టాస్క్లని కంప్లీట్ చేయమని చెప్పండి. అండ్ అలాగే బ్లమ్ పాయింట్స్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయమని చెప్పండి. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఎటువంటి ట్రిక్స్ అనేవి యూజ్ చేయకండి. ఈ విధంగా ఈ గేమ్ ప్లే చేసేటప్పుడు ఎటువంటి ట్రిక్స్ యూజ్ చేయకండి. ఒక్క మొబైల్లో ఒక్క అకౌంట్ మాత్రమే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసినా సరే అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఇది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్లమ్ ఎయిర్ డ్రాప్ మాత్రం మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయకండి. ఒక్క మొబైల్లో ఒక్క అకౌంట్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం, ఓకేనా. అండ్ ఇంకో విషయం వచ్చేసి సో టాస్క్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి. అండ్ ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి అనమాట. అంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ని కనుక రిఫర్ చేసినట్లయితే ఓకేనా, ఈ విధంగా 60 పాయింట్స్ ఈ విధంగా క్లెయిమ్ బటన్ అయితే వస్తుంది. అండ్ క్లెయిమ్ చేసి ఈ విధంగా మీరు పాయింట్స్ అయితే ఏం చేసుకోవద్దు. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి, లేకపోయినా ఇక్కడ టాస్క్లు ఉన్నాయి కదా, ఈ విధంగా టాస్క్ కంప్లీట్ చేస్తే చూడండి మనకి 200 బ్లమ్ పాయింట్స్, 250 బ్లమ్ పాయింట్స్, ఈ విధంగా చాలా ఉంటాయి అనమాట టాస్క్లు అనేది, ఓకేనా. సో చాలా పాయింట్స్ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేస్తే, ఓకేనా. అండ్ ఈ విధంగా మీరు టాస్క్లు అయితే కంప్లీట్ చేసి మీరు ఈ విధంగా పాయింట్స్ అయితే మొత్తం ఎర్న్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నేను జస్ట్ ఒక 1 మినిట్లోనే 900 or 1000 బ్లమ్ పాయింట్స్ అయితే ఎర్న్ చేశాను. అండ్ ఎవరు మిస్ చేయకండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇక్కడ అంటే మీ ఫ్రెండ్స్ని కనుక రిఫర్ చేసినట్లయితే ఈ విధంగా మనకి గేమ్ ప్లే పాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వాటిని యూజ్ చేసి మీరు గేమ్ ప్లే చేసి కూడా పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి ట్రిక్స్ అనేవి యూజ్ చేయకండి. అండ్ మ్యాక్సిమం మీరు జెన్యున్గా పాయింట్స్ ఎర్న్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి, ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి మనకి కింద వాలెట్ బటన్ అయితే కనబడుతుంది కదా, సింపుల్గా మీరు వాలెట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి కనెక్ట్ వాలెట్ అని చెప్పి వస్తుంది. సింపుల్గా మీరు కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్లో టాన్ కీపర్ వాలెట్ ఉంటే సో టాన్ కీపర్ వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సింపుల్గా ఈ విధంగా మీరు వాలెట్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా. సో వాలెట్ మీద క్లిక్ చేస్తే టాన్ కీపర్ యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ టాన్ కీపర్ యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పిన్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీకు సంబంధించిన వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో చూనికి మనకి వాలెట్ అనేది కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ విధంగా మీరు టాస్క్లు కంప్లీట్ చేసి ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది, ఓకేనా. అండ్ అలాగే ఈ యొక్క టోకెన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా విత్డ్రా చేయాలని చెప్పి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీ దగ్గర మీరు ఎన్ని టోకెన్స్ అయితే ఏం చేస్తారో అన్ని టోకెన్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ విత్డ్రా చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.